హలో హలో పాడతారా? ఓకే. నాకు నాకు గుండెలు గుబ అంటున్నాయి. ఎందుకంటే నేను మిత్రుడు జీలకర్రకి ఆ సిట్టి పంపితే సిట్టి జీలకర్రకి ఇవ్వలేదు వాళ్ళు, మంచి సాహితీ. తర్వాత పృథ్వీ కంపిన సో ముఖ్యమంత్రి గారు రాకముందే పోదాం అనుకున్నా. అయితే ఎందుకంటే వాళ్ళన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళన్న పెద్దన్న నాకు మంచి దోస్తు, మేమిద్దరం కలిసిపోతుంటే ఆ ఊర్లో నేను స్కైలాబ్ గారు ముగ్గురం తిరుగుతుంటే బాగా. వారు నేను ఎంపీటీసీ ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు, వయసులో కొంచెం అటు ఇటున్నా, చాలా ప్రేమ కలుగుతో నన్ను పిలిచి ఆ పుస్తకం పిలిచినప్పుడు మీరు బాగుండ్రు, నాకేమో గుండెలు గుప్పగా 8 ఏళ్ళు ఎమ్మెల్సీ చేయకుండా ఎవరిని ఏమన్నా కాదు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవరు తిట్టే బాపతి కాదు. నేను చిన్న తప్పించుకొని పోదామంటే మా చిన్న ఈయన వచ్చి మా అప్పుడు పిలిచి అంటేనేమో 2 గంటలు 3 గంటలు కూర్చున్నారు లోపల. అప్పుడు విరలేదు పిలిచిండ్రు. ఇప్పుడు నేను ఏం చేయాలని అర్థం కాక మీ చాలా అంటే నేను నాకు రాజకీయాలు లేవు బాబు. నాకున్నది ఒకే ఒక రాజకీయం, అది సచ్చినా బతికినా ఎర్రజెండ రాజకీయమే. అంటే ఎర్రజెండ మళ్ళా దాంట్లో కూడా సీరియస్గా ఎర్రజెండా యోధుని కాదు, ఏదో వాళ్ళు మంచిగా చేస్తారు నమ్మేటోని ఈ యాదన కనుక వేదిక పైన పూజ్యులు అన్నయ్య రేవంత్ రెడ్డి గారు, వారు మా ఊరి పక్కనే ఊరు రయ్యా, మీరేమనుకోండి. ఊరి పక్కన ఊరు పాలమూరు, మధ్యలో మాకు జగన్ అనేగా నా ఫ్రెండు ఉన్నాడంతా. అన్నయ్య, నేను ఏ రాజకీయాలతో ఉన్నా మదిర 20 ఏళ్ళ నుంచి మదిర పోతూ ఉంటా. ఎందుకంటే బట్టన తనకు 4 రోజులు ఉంటే వస్తే జర తృప్తి ఉంటుంది. ఆయన కృష్ణారావు సార్ నాకు బాగా దోస్తులు, వీళ్ళందరూ ఇక్కడ ఉండే ఒక ఎత్తు. నా ఆలోచన ఒక 30 ఏళ్ళ నుంచి నేను కొంచెం బుద్ధిగా ఏదన్నా తాత్విక రాజకీయ ఇటు ఎగరకుండా చదువుకొని కాస్త రాసే తత్వాన్ని మరింత వేగవంతంగా సమాజానికి ఏ కాస్తరని ఉన్న పరిమితులు ఇవ్వడాన్ని నేర్పిన తెలుగు పాత్రికేయ రంగంలో నాల్ర వెంకటేశ్వరరావు స్థాయి తర్వాత ఒక కేరళలో, ఒక కర్ణాటకలో జార్జ్ లాగా, ఒక ఆయన పాలగుమ్మి సాయినాథ్ లాగా, ఇంకా మహానుభావుడైన ఆయన పొగిడితే చాలా కోపం వస్తాయన. కనుక ఈ తెలుగు నేల వరము ఒక సందర్భమే కాదు, గొప్ప పాత్రికేయులు కె శ్రీనివాస్ గారు ఉన్నారు, వారి ముందు మాట్లాడడం అనేది. ఎందుకంటే అక్కడ ఆయన ఉన్నాడు, కింద మొట్టమొదటి ఆర్ఎస్ ప్రెసిడెంట్ సాంబమూర్తున్నాడు మా మిత్రుడు. ఏంగా పరిశాన్ ఉంది, అక్క సుధక్కానే ఉంది విరసం. ఈ మధ్యలో నేను పాడమంటే ఏం చేయాలి, రాజలింగం అననే హాయిగా అందుకే వాడు పాపం ఎవరే ఉన్నా అందరికీ మేలు చేసే నేర్నాల కిషోర్ ఉన్నాడు. ఇవన్నీ పరిశాన్ ఉంది. అందుకని నేను పాడతా, ఎక్కువ మాట్లాడు. అందుకని ముఖ్యమంత్రి గారు అన్న పొన్నం ప్రభాకర్ అన్న అగ్రికల్చర్ రావులకి వెళ్ళి నాకు దోస్తు బాగా. అల్లనారాయణన్న నాకు అల్లనారాయణన్న శ్రీనివాస్ ప్రణహిత వాళ్ళు, తర్వాత చక్రపాణన్న, ఇద్దరం స్నేహం ప్రేమ తిట్టడం, నన్ను ఆర్యని పిలిచే దమ్ము మల్లెపల్లి లక్ష్మణ్ వాళ్ళిద్దరికీ ఉంది, యాదన్న కూడా అదే. అయితే అక్కడ ఇంకోటి మర్చిపోలే, తెలుగు నేలపల బహుజన తత్వాన్ని, బుద్ధుని వాదాన్ని, అంబేద్కరిజాన్ని ఈ దేశం పైన వ్యాసం కోరలు చాస్తున్న నిఖార్స్గా నిలబడి ఏది న్యాయమో చెప్పగలిగిన భారతీయ బహుజన మేధావి దార్శనికుడు కంచయ్యనే ఉన్నాడు. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా వరంగల్లో ఎట్లా ప్రజలకు చేయవచ్చు చేసి, అంబేద్కరిజం ఒకటే కాదు, ఒకటైతే కొంప మునుగుతుంది. మార్క్సిజం అంబేద్కరిజాన్ని నమ్ముతున్న మాధవరావు గారు